టీడీపీ కార్యకర్త, అన్నమయ్య జిల్లా వాసుడిగా, రాయచోటి అన్నమయ్య జిల్లా యథార్థుడిగా కొనసాగించాలని రాయచోటి ప్రజలు కోరుకుంటున్నారు. రాయచోటి చాలా వెనుకబడిన ఊరు అని కనుగొని రాయచోటిని యథార్థుడిగా కొనసాగించాలని ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మీడియా ఛానల్లో రాయచోటి ప్రజల దగ్గర దరిదాపు రాయచోటి ప్రజలు లచ్చ చిలుకు ప్రజల్లో మీటింగ్లో న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది. రాయచోటిని జిల్లా తీసివేనని, ఎప్పటికీ రాయచోటి జిల్లా కొనసాగుతుందని, దరిదాపు 1,00,000 చిలుకు ప్రజల్లో టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది. ఎన్నికల హామీ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యే టికెట్ రాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను మాటిస్తున్న మీడియా ఛానల్లో నేను మా రాంప్రసాద్ రెడ్డికి బీఫామ్ ఇచ్చాను. మీరు రాయచోటిని గెలిపియండి, నేను యథార్థుడిగా జిల్లాను కొనసాగిస్తాను అని దాదాపు 1,00,000 చిలుకు ప్రజల్లో చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లాలో శ్రీకాంత్ రెడ్డిని ఓడించి రాంప్రసాద్ రెడ్డి గెలిపించడం జరిగింది. అందువలన మీరు మా హామీని నెరవేరుస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాయచోటి అన్నమయ్య జిల్లా ప్రజల కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం, మా కోసం దరిదాపు 89 ఆఫీసులు తరలించిపోతుంటే మా ఆవేదన చాలా దారుణ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంది. మీరు మా రాయచోటిని మదనపల్లిలో కలపొద్దని, కోడూరుని తిరుపతిలో కలపొద్దని, రాజంపేటను కడపలో కలపొద్దని, మా అన్నమయ్య జిల్లాలో కలిపి మా అన్నమయ్య జిల్లా దరిదాపు 3 సంవత్సరాలు కాబోతుంది యథార్థుడిగా కొనసాగించాలని మేము మా రాయచోటి లచ్చ చిలుకు ప్రజల కోసం, మా రాయచోటి మా భవిష్యత్తు కోసం, మా రాయచోటిలో చాలా వెనుకబడిన ఊరు, తిరుపతికి రైల్వే స్టేషన్ ఉంది, కడపకు రైల్వే స్టేషన్ ఉంది, రాజంపేటకు రైల్వే స్టేషన్ ఉంది, మదనపల్లికి రైల్వే స్టేషన్ ఉంది. మెడికల్ కాలేజీ మాకు వద్దు, మదనపల్లికి ఇచ్చుకోండి, కోడూరుకి ఇచ్చుకోండి, రాజంపేటకి ఇచ్చుకోండి, కడపకి ఇచ్చుకోండి, మాకు సంబంధం లేని విషయము. మా రాయచోటి అన్నమయ్య జిల్లా యథార్థుడిగా కొనసాగించాలని మేము మా రాయచోటి అన్నమయ్య ప్రజల కోసం, మా బిడ్డల మా భవిష్యత్తు కోసం మా యథార్థుడిగా కొనసాగించాలని మేము మా ప్రజలు కోరుకుంటున్నారు. మదనపల్లి వద్దు, రాయచోటి వద్దు, రాజంపేట వద్దు, అన్నమయ్య జిల్లా రాయచోటి వద్దు. మీరు మా రాయచోటి రద్దు 2 గంటల సమయం ఇవ్వకుండా రాయచోటిని రద్దు చేయడం, జిల్లా కేంద్రాన్ని రద్దు చేయడం చాలా దురదృష్టకరం. కోడూరు వాసులకు నెల టైం ఇచ్చారు, రాజంపేట ప్రజలకు నెల టైం ఇచ్చారు. రాయచోటి ప్రజలు 2 గంటల సమయం ఇవ్వకుండా రాయచోటి కేంద్రాన్ని తరలించిపోవడం చాలా దురదృష్టకరం. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీ కోసం రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, మీరు గెలిపేయండి, మీ జిల్లా యథార్థుడిగా కొనసాగుతుంది, అదే మాదిరిగా రాయచోటిని జిల్లా కొనసాగించాలని
మీ మాట నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. రాయచోటి ఆందోళన చెందుతున్నారు ప్రజలు. మా బిడ్డల భవిష్యత్తు కోసం, మా కోసం, మా జిల్లా మాకు కొత్తగా ఈలా కదా దాదాపు 3 సంవత్సరాలు ఏర్పడుతుంది. ఏప్రిల్ 4, 2022 నాటికి ఏర్పాటు చేశారు. దాదాపు 3 సంవత్సరాలు కాబోతుంటే గుండెలు పగిలిపోతున్నాయి, తలలు విరిగిపోతున్నాయి. 2 గంటలు సమయం ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా అన్యాయం ఇది. ఒక టీడీపీ కార్యకర్తగా ఎన్నికల కోసం మేము రాయచోటికి వచ్చి ఎలక్షను ఓటు వేసి మళ్ళా వేయడం, తిరిగా మళ్ళా కోటికి రావడం జరిగింది. ఒక ఐటీడీపీ కోయిట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. దాదాపు నేను టీడీపీ పార్టీకి 15 సంవత్సరాల నుంచి రామారావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఒక అభిమానం, మా నాయకుడు అంటే గొప్ప నాయకుడు అని చెప్పి ప్రజల దగ్గర ఎన్నో మాటలు చెప్పి మేము ప్రజలు ఒప్పించి మేము ఈ పొద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది. జిల్లా రాయచోటి ప్రజలు చాలా ఇబ్బందుల్లో తోసేశారు. ఇప్పుడు చాలా అన్యాయము, మా గుండెలు పగిలిపోతున్నాయి మీరు చేయడంలో. ఓకే, జిల్లా కొనసాగించండి.